ఈ వీడియోలో వచ్చేసరికి మనం సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది అర్థం కాకపోతే మీకు ఎదర లింక్ లిస్ట్ కానీ ట్రీస్ స్టాక్స్ యూస్ ఏమీ అర్థం కాదు. సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్స్. సో ఫస్ట్ మీనింగ్ చూసే బదులు అసలు ఈ వర్డ్ జస్టిఫికేషన్ ఏంటో చూడొచ్చు. ఓకేనా, చాలా క్లియర్గా చెప్తాను. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. సెల్ఫ్ అంటే మీనింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ అంటే మీనింగ్ ఇట్ సెల్ఫ్. రెఫరెన్షియల్ అంటే రిఫరింగ్ టు సంథింగ్. ఓకేనా, సెల్ఫ్ అంటే ఇట్ సెల్ఫ్, రిఫరెన్షియల్ అంటే రిఫరింగ్ టు సంథింగ్. నా ఇప్పుడు నేమ్ డిస్ట్రిబ్యూషన్కి వద్దాం. సో స్ట్రక్చర్ రిఫరింగ్ టు ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్స్. సో ఈ కాన్సెప్ట్కి వెళ్ళాలంటే మనకి ముందు పాయింటర్ అంటే ఏంటో క్లియర్గా తెలిసి ఉండాలి. పాయింటర్ అంటే ఏంటో చాలా క్లియర్గా చెప్తాను. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో అడగండి. ఫస్ట్ పాయింటర్. సో పాయింటర్ అంటే తెలిసే ముందు మనకు ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నాకు దీని అడ్రస్ కావాలి. సో దీని అడ్రస్ నేను ఎలా కాల్ చేయొచ్చు? అంబసెంట్ ఏ. ఓకేనా, ఏ 5. ఐఎమ్ అజ్యూమింగ్ అడ్రస్ 1000. ఇక్కడ 1000 అని ఎందుకు తీసుకున్నానండి? అడ్రస్ ఏదైనా ఉండొచ్చు, నేను అనుకుంటున్నాను దీని అడ్రస్ 1000 అని. సో దీన్ని కాల్ చేయాలంటే యూజింగ్ అంబసెంట్ ఏ. నా పాయింటర్ అంటే ఇట్ స్టోర్స్ వాల్యూ ఆఫ్ అడ్రస్. ఇట్ స్టోర్స్ వాల్యూ ఆఫ్ అడ్రస్. సో ఈ అడ్రస్ యొక్క వాల్యూ స్టోర్ చేస్తుంది పాయింటర్. ఓకేనా, దీన్ని మనం స్టార్ అనే దాంతో సింబల్ చేస్తాం. సో పాయింటర్ని మనం టూ టైప్స్గా డిక్లేర్ చేయొచ్చు. ఇంట్ స్టార్ పి, ఇంట్ స్టార్ పి. ఇది వచ్చేసరికి ఏంటండి? డేటా టైప్, పాయింటర్ నేమ్. సో ఇలాగైనా డిక్లేర్ చేయొచ్చు, ఇలాగైనా డిక్లేర్ చేయొచ్చు. 2 వేస్లో కూడా కరెక్టే. అర్థమైందా? ఇంట్ స్టార్ పి, ఇంట్ స్టార్ పి, ఈ 2 విధాలు కూడా చేయొచ్చు. ఈ పాయింటర్లో చాలా టైప్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఉంటాయి. నల్ పాయింటర్, డిఫైనింగ్ పాయింటర్ అని చాలా ఉంటాయి. బట్ మనకి ఈ సెల్ఫ్ రిఫరెన్షియల్కి ఉపయోగపడేది మాత్రమే చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో పాయింటర్స్లో వచ్చేసరికి మెయిన్ ఇంట్ పాయింటర్, క్యార్ పాయింటర్, ఫ్లోట్ పాయింటర్, స్ట్రక్చర్ పాయింటర్. ఓకేనా, జస్ట్ నేను ఈ 4 చెప్తున్నాను. చాలా ఉంటాయి. ఇంటి వచ్చేసరికి దీన్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాం? డేటా టైప్ స్టార్ పి, క్యార్ స్టార్ పి. అంటే దీని అర్థం ఏంటండి? పి స్టోర్స్ అడ్రస్ ఆఫ్ టైప్ ఇంట్, పి స్టోర్స్ అడ్రస్ ఆఫ్ టైప్ క్యార్, పి స్టోర్స్ అడ్రస్ ఆఫ్ టైప్ ఫ్లోట్. ఇప్పుడు స్ట్రక్చర్లోకి రండి. స్ట్రక్చర్లోకి వస్తే స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్. ఏంటి ఇక్కడ ఏదో రాసాను? స్ట్రక్ట్ అంటే స్ట్రక్చర్ డిఫైన్ చేసుకోవడానికి రాసుకుంటాం, అంతే కదా. స్ట్రక్ట్ అంటే స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవడానికి కీవర్డ్ యూస్ చేస్తాం. నోడ్ అని ఒకటి రాసాను, స్టార్ నెక్స్ట్. ఫస్ట్ నోడ్ అంటే చూడొచ్చు, తర్వాత ఇది ఏంటో చూడొచ్చు. ఓకేనా, సో పాయింటర్ అంటే ఏంటి? స్టోర్స్ వాల్యూ ఆఫ్ ది అడ్రస్. సో పాయింటర్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఇంట్ పాయింటర్, క్యార్ పాయింటర్, ఫ్లోట్ పాయింటర్. సో స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్ట్ పాయింటర్ వచ్చేసరికి స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్. ఇప్పుడు నోడ్ అంటే చూడొచ్చు. నోడ్ వెరీ ఇంపార్టెంట్. నోడ్ అనే కాన్సెప్ట్ కూడా మీకు చాలా క్లియర్గా అర్థం కావాలి. ఏంటండి నోడ్? సో నోడ్ వాడే ముందు, అంటే నోడ్ ఏంటో తెలుసుకునే ముందు వై వి యూస్ నోడ్, వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంట్ వచ్చేసరికి మనం అంటే ఇప్పుడు ఇంట్ ఏ ఆఫ్ 5 అని తీసుకున్నాను నేను. ఇంట్ ఏ ఆఫ్ 5లో 10, 20, 30, 40, 50. ఓకేనా, ఇప్పుడు నేను 6th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పాసిబుల్ అవుద్దా? అవ్వదు కదా, ఎందుకంటే దీని సైజ్ 5. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే యారే వచ్చేసరికి ఫిక్స్డ్ సైజ్. ఓకే, ఇప్పుడు నేను యారే ఇప్పుడు 5 తీసుకున్నాను. బట్ ఫర్ సపోజ్ మీకు చెప్తాను క్లియర్గా. యారే ఆఫ్ 100 తీసుకున్నాను, బట్ నేను 10 మాత్రమే యూస్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి 90 వేస్ట్ అయిపోతుంది మెమరీ, రైట్? సో యారే 100 స్టోర్ చేసుకోగలదు, బట్ నేను తీసుకున్న ఇన్పుట్ 10 స్టూడెంట్స్కి మాత్రమే తీసుకున్నాను. ఎగ్జాంపుల్కి 10 మాత్రమే వాడాను. సో రిమైనింగ్ 90 కూడా వేస్ట్ అయిపోతుంది. అగైన్ 10, 20. ఇప్పుడు నేను యారేలో నుంచి 30 అనే ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి? 40 దీని ఇక్కడ షిఫ్ట్ చేయాలి, దీని ఇక్కడ షిఫ్ట్ చేయాలి. అప్పుడు దీని అడ్రసెస్ ప్రతి దానికి ఒక సపరేట్ అడ్రస్ ఉంటుంది. ఇదంతా పెద్ద తలపోటు. సో డిఫికల్ట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఇందులో వచ్చేసరికి. సో ఈ నోడ్ అనేది ఎందుకు వాడతామంటే ఈ ఫిక్స్డ్ సైజ్ కాకుండా డైనమిక్ సైజ్. సో మనకి ఎంత సైజ్ కావాలన్నా అప్పటికప్పుడు మనం దాన్ని పెంచుకోవచ్చు. ఏంటండి? డైనమిక్ సైజ్, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇదేంటండి? మెమరీ వేస్టేజ్ అవుతుంది. ఇక్కడ నోడ్లో వచ్చేసరికి నో మెమరీ వేస్టేజ్
వేస్టేజ్. అర్థమైందా? సో నోడ్ అనేది ముందు ఎందుకు వాడతాం అంటే యారో వచ్చేసరికి ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. సో ఈ సైజ్ ఎంత అంటే అందులో అన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలం. బట్ నోడ్లో అలా కాదు, డైనమిక్ సైజ్. మనకి అడిషనల్గా ఇంకా యాడ్ చేసుకోవాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, యారేలో మనం ఇంత ఇస్తాం బట్ మెమరీ వేస్టేజ్ అనేది ఉంటుంది. ఇందులో మెమరీ వేస్టేజ్ ఉండదు, మనకి ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అంతే వాడతాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈజీ ఇన్సర్షన్ అండ్ ఈజీ డిలీషన్. ఓకేనా? నోడ్ ఎందుకు వాడతామో అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు నోడ్ అంటే ఏంటో చూడొచ్చు. ఫస్ట్ నోడ్ అంటే ఏంటో చూసే ముందు జాగ్రత్తగా వినండి. నోడ్ అంటే నథింగ్ బట్ స్మాల్ బాక్స్. నోడ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటండి? 2 పార్ట్స్ ఉంటాయి. దీన్ని డేటా పార్ట్ అంటారు. దీన్ని మీరు ఒక్కొక్క దాంట్లో ఒకలా చదువుతారు. దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ వాల్యూ అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇందులో స్టోర్ చేస్తాం. ఒక దాంట్లో నెక్స్ట్ అని రాస్తారు, ఒక దాంట్లో అడ్రస్ అని రాస్తారు, ఒక దాంట్లో లింక్ అని రాస్తారు. ఏం రాసినా కూడా కరెక్టే. ఓకేనా? డేటా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. నేను నెక్స్ట్ అని రాసుకున్నాను, అడ్రస్ అన్న రాసుకోవచ్చు, లింక్ అన్న రాసుకోవచ్చు. ఏది రాసుకున్నా కూడా కరెక్టే. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇట్ ఈస్ ఎ స్మాల్ బాక్స్, ఇట్ హ్యాస్ 2 పార్ట్స్, డేటా అండ్ నెక్స్ట్. ఇప్పుడు హౌ టు డిక్లేర్ ఏ నోడ్. సో యూజింగ్ స్ట్రక్చర్ వీఆర్ డిక్లేరింగ్ నోడ్. ఎందుకు స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 పార్ట్స్ అన్నాను కదా, ఈ డేటా ఏంటి? నథింగ్ బట్ ఇంట్ డేటా టైప్. మరి ఇది ఇంకో దాని అడ్రస్ ఇందులో స్టోర్ చేస్తున్నాం కాబట్టి నథింగ్ బట్ పాయింటర్. అర్థమైందా? ఇదొక డేటా టైపు, ఇదొక డేటా టైప్. సో మల్టిపుల్ డేటా టైప్స్. ఇప్పుడు ఒక యారే తీసుకున్నాం అంటే యారేలో వచ్చేసరికి సేమ్ డేటా టైప్ ఉండాలి. ఇది ఇంటూ ఉంటే ఇది ఉంటే ఉండాలి. అదే నార్మల్ ఒక వేరియబుల్ తీసుకుంటే ఒకటి మాత్రమే స్టోర్ చేయగలం. కాబట్టి పాయింటర్ తీసుకుంటే ఇట్ స్టోర్స్ మల్టిపుల్ డేటా టైప్స్ అండర్ ఏ సింగిల్ వేరియబుల్ నేమ్, నథింగ్ బట్ స్ట్రక్చర్. సో మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రక్చర్ యూస్ చేసి నేను నోడ్ డిక్లేర్ చేసుకున్నాను. నో స్ట్రక్చర్ నేమ్ ఐఎమ్ టేకింగ్ నోడ్. ఇది అర్థమైందా? స్ట్రక్చర్ నేమ్ తీసుకున్నామండి, మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి అండర్ ఏ సింగిల్ నేమ్ రావడానికి స్ట్రక్చర్ అనేది వాడను. స్ట్రక్చర్ నేమ్ నోడ్ అని తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే డేటా పార్ట్. ఓకేనా? ఫస్ట్ డేటా ఏ టైప్? ఇంట్. అర్థమైందా? జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. డేటా ఇంట్ పార్ట్. నవ్వు వచ్చేసరికి పాయింటర్. ఇక్కడ ఏంటంటే ఇది నెక్స్ట్ కదా, నెక్స్ట్. సో బేసికల్గా ఇది ఏం చేస్తుంది? ఇంకొక నోడ్ యొక్క అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేస్తుంది. అంతే కదా? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇందులో స్టోర్ చేస్తుంది. సో దాన్ని స్టోర్ చేసుకుంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? పాయింటర్ తీసుకుంటాం. పాయింటర్ ఏం చేస్తే అడ్రస్ని స్టోర్ చేయడానికి పాయింటర్ అనేది వాడుతుంది. అర్థమైందా? ఇది ఏ టైప్ స్ట్రక్చర్, ఇది కూడా సేమ్ టైప్. అర్థమైందా? ఇందులో డేటా నెక్స్ట్ ఉంది, ఇందులో కూడా డేటా పార్ట్ నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది. ఎందుకంటే మనం స్ట్రక్చర్ ఏదైతే డిఫైన్ చేసుకున్నామో ఇందులో అదే ఇదే టైప్, ఇది కూడా అదే టైప్. ఇందులోని 2 టైప్స్ ఉంటాయి, ఇందులోని 2 టైప్స్ ఉంటాయి. ఇందులో డేటా పార్ట్ ఉంటుంది, ఇందులోని డేటా పార్ట్ ఉంటుంది, ఇందులోని నెక్స్ట్ పార్ట్ ఉంటుంది, ఇందులో నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. సేమ్ టైప్ అంటే నథింగ్ బట్ స్ట్రక్ట్ నోడ్. అర్థమైందండి? జాగ్రత్తగా వినండి. ఇంటి డేటా స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్. సో దీన్ని బట్టే రాసుకున్నాం సెమీకోలన్. దిస్ ఈజ్ హౌ వి డిక్లేర్ ఏ నోడ్. ఇది అర్థమైతే సెల్ఫ్ రిఫరెన్షియల్ వెరీ ఈజీ. అంటే చాలా ఈజీ. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంట్ మెయిన్ జాగ్రత్తగా వినండి. ఇంట్ మెయిన్. ఇప్పుడు స్ట్రక్ట్ నోడ్ ఉన్నాను కదా, నేను ఒక పేరు తీసుకుంటాను. స్ట్రక్ట్ నోడ్ ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఏదైనా తీసుకోవచ్చు. అగైన్ AB ఆర్ S1 S2 ఏదైనా తీసుకోవచ్చు. నేను A అని తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ నేను కంపల్ టైమ్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. సో దీని గురించి చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే డేటా ఇంట్. సో ఇంట్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1, ఇక్కడ నోడ్ అంటే ఇలా కదా. ఇక్కడ ఒకవేళ ఇంకా నెక్స్ట్ ఏ నోడ్ లేదు, అడ్రస్ లేదంటే ఇక్కడ మనం నల్లని తీసుకుంటాం. ఏమని తీసుకుంటామండి? నల్లని తీసుకుంటాం. సో నేనేమనుకుంటున్నానంటే ఏ అనే నోడ్కి ఇంకొక నోడ్ కనెక్షన్ ఏం లేదు, ఇదే లాస్ట్ నోడ్ అని అనుకుని నేను నల్లని తీసుకుంటున్నాను. ఓకేనా? నల్. ఓకే, నవ్ ఐఎమ్ టేకింగ్ ఇంకొక నోడ్ కూడా తీసుకుంటాను. స్ట్రక్ట్ నోడ్ B ఈక్వల్స్ టు అగైన్ ఇంకోటి తీసుకుంటున్నాను. అగైన్ దీనికి కూడా ఇంకొక నోడ్ ఏం లేదనుకునే తీసుకుంటున్నాను. అగైన్ ఐఎమ్ టేకింగ్ ర్యాండమ్ వాల్యూ. ఇక్కడ 2 అని తీసుకున్నాను, ఇక్కడ దీనికి కూడా నల్ అనే తీసుకున్నాను. ఇది అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి. ఏ డాట్ డేటా అంటే 1 వస్తుంది. అర్థమైందా? ఏ అంటే ఏంటి? స్ట్రక్చర్లో ఉంది, డేటా ఉంది. ఏ డాట్ డేటా అంటే 1 వస్తుంది. ఏ డాట్ నెక్స్ట్ అంటే ఇది వస్తుంది. బి డాట్ డేటా అంటే ఏమొస్తుందండి? 2 వస్తుంది. అర్థమైందా? బి డాట్ డేటా అంటే 2 వస్తుంది. బి డాట్ నెక్స్ట్ అంటే నల్ వస్తుంది. ఇప్పుడు ఏమన్నాను? ఇందులో ఉన్న అడ్రస్ని ఇందులో స్టోర్ చేయాలి. దాన్ని నథింగ్ బట్ సెల్ఫ్ రిఫరెన్షియల్ అంటారు. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చెప్పాను? ఏ డాట్ నెక్స్ట్ అంటే ఇది తీసుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి, ఇది తీసుకుంటున్నాం. ఏ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు దీని అడ్రస్ ఇందులో స్టోర్ చేయాలి. అడ్రస్ స్టోర్ చేయాలంటే అడ్రస్ కాల్ చేయడానికి ఏం చేస్తామండి? &B. అర్థమైంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే సెల్ఫ్ రిఫరెన్షియల్ వెరీ ఈజీ. ఏ డాట్ నెక్స్ట్
ఈజ్ ఈక్వల్స్ టు యాంపర్సెంట్ బి అంటే దీనికి ఒక అడ్రస్ ఉంటుంది కదండి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ 2000, దీనికి ఒక 1000 ఉంది అనుకున్న అడ్రస్. దీని ఇందులో స్టోర్ చేయడానికి ఏ డాట్ నెక్స్ట్ అంటే ఇది నల్, దీని అడ్రస్ దీనికి ఈక్వల్ చేస్తున్నాను అంటే దీంట్లో స్టోర్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్, అర్థమైంది ఇది. ఇప్పుడు హౌ టు యాక్సెస్ మెంబర్స్ ఇన్ ఏ పాయింటర్. సో స్ట్రక్చర్లో మెంబర్స్ని మనం యాక్సెస్ చేయాలంటే డాట్ ఆపరేటర్ వాడతాం. ఏం వాడతామండి? డాట్ ఆపరేటర్ వాడతాం స్ట్రక్చర్లో అయితే. మరి పాయింటర్లో యాక్సెస్ చేయాలంటే మెంబర్స్ని యారో ఆపరేటర్ వాడతాం. యారో ఆపరేటర్ ఎందుకు వాడతామండి? యాక్సెస్ మెంబర్స్ ఇన్ ద పాయింటర్. యాక్సెస్ మెంబర్స్ ఇన్ ద పాయింటర్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని ద్వారా ఈ నోడ్ యొక్క వాల్యూస్ని తీసుకుంటాను. అంటే దీన్ని కాల్ చేయకుండా ఈ పాయింటర్ అంటే దీంతో స్టోర్ చేసిన అడ్రస్ ద్వారా నేను వాల్యూస్ తీసుకోబోతున్నాను. జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. ప్రింట్ఎఫ్ ఓకే, ఐఎమ్ టేకింగ్ %d. ఎందుకు % తీసుకున్నాను? ఇంట్ పార్ట్ %d. ఎందుకు యారో తీసుకున్నానంటే నాకు అవుట్పుట్ ఇలా కావాలండి. 1 ఇలా కావాలి అవుట్పుట్. ఓకేనా? 1 యారో 2. సో ఇలా నాకు అవుట్పుట్ కావాలి కాబట్టి నేను ఇలా ఇక్కడ యారో తీసుకున్నాను. ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ, చెప్తున్నాను మీకు అంతే. సో ఫస్ట్ 1 ప్రింట్ అవ్వాలంటే ఏంటి? 1 అంటే ఏంటి? నథింగ్ బట్ ఏ డాట్ డేటా. అంతేనా? ఏ డాట్ డేటా. క్లియర్? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సెకండ్ నోడ్ కాకుండా ఫస్ట్ నోడ్ అడ్రస్ ద్వారా సెకండ్ నోడ్ యాక్సెస్ చేయబోతున్నాం. అర్థమైందా? ఫస్ట్ నోడ్ ద్వారా సెకండ్ నోడ్ని యాక్సెస్ చేయబోతున్నాం. దీన్ని మనం డైరెక్ట్ కాల్ చేయట్లేదు బి డాట్ డేటా అని. దీని ద్వారా దీన్ని యాక్సెస్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్, చూడండి. ఏ డాట్ నెక్స్ట్. ఏ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి? ఇది. ఇందులో దీన్ని అడ్రస్ స్టోర్ చేస్తాం కదా, దాన్ని యాక్సెస్ చేయడానికి యాక్సెస్ మెంబర్స్ ఇన్ ద పాయింటర్ యాక్సెస్ చేయడానికి ఏం వాడతాం? యారో ఆపరేటర్. యారో ఆపరేటర్ ఇప్పుడు డేటా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? %d ఏ డాట్ డేటా అంటే ఇందులో డేటా 1 ప్రింట్ అయింది. ఏ డాట్ నెక్స్ట్ అంటే ఇందులోకి దీని అడ్రస్ స్టోర్ అయింది. దీంట్లో ఉన్న పాయింటర్స్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే ఏం వాడతాం? యారో ఆపరేటర్ వాడతాం. ఇప్పుడు ఇందులో ఏంటి? ఇందులో డేటా పార్ట్, అగైన్ ఇది అడ్రస్ పార్ట్, ఐ మీన్ నెక్స్ట్ పార్ట్. సో ఐ వాంట్ యాక్సెస్ డేటా. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ అవుట్పుట్ జాగ్రత్తగా చూడండి. అక్కడ అవుట్పుట్ 1/2. ఇది నథింగ్ బట్ సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇందాక ఒక డెఫినేషన్ అనుకున్నారు కదా, ఏమండి? స్ట్రక్చర్ రెఫరింగ్ టు ఇట్ సెల్ఫ్. సో దానికి కొంచెం ఇంకా సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ దీన్ని బట్టే మీకు ఇది అర్థమైతే సింపుల్గా రాసిచ్చు. 1 or more pointers points to the structure of same type. ఎలాగైనా రాయొచ్చండి. ఇంకోండి, ఇది ఒక పాయింటర్, రైట్? 1 or more pointers, ఇక్కడ మల్టిపుల్ పాయింటర్స్ తీసుకోవచ్చు. అది డబుల్ ఇంగ్లీష్లో క్లియర్గా చూడొచ్చు. 1 or more pointers points to the same structure type. That is nothing but definition of self referential structure. చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాకపోతే మీకు అసలు ఫర్దర్గా లింక్ లిస్ట్ కానీ ఆ నోట్స్ ఎలా కనెక్ట్ చేస్తున్నారు ఇవంతా ఒక క్లారిటీ అయితే ఉండదు. సో నోడ్ అంటే ఏంటి, సెల్ఫ్ రిఫరెన్షియల్ అంటే ఏంటి, పాయింటర్ అంటే ఏంటి, ప్రతిదీ క్లియర్గా చెప్పాను. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్లో చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.